పట్టణంలోని మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వర్తకులు తక్షణమే ఖాళీ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. పురపాలక సంఘ కార్యకలాపాలు కూరగాయల మార్కెట్ నుండి చేపడుతున్న నేపథ్యంలో ఆక్రమణలు తొలగించాలని వర్తకులను కోరారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం స్థానంలో కొత్త పురపాలక సంఘ భవనాన్ని నిర్మించనున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ చుట్టూ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుతున్న నేపథ్యంలో దాన్ని పడగొట్టి కొత్త కార్యాలయాన్ని నిర్మించే దిశగా పురపాలక సంఘ అధికార కార్యకలాపాలు మున్సిపల్ మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నుంచి కొనసాగనున్న నేపథ్యంలో కూరగాయల మార్కెట్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులందరూ తక్షణమే ఖాళీ చేయాలని చైర్పర్సన్ అన్నారు. ఇదే విధంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ ద్వారా కూరగాయల వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో షాపుల ముందు అలాగే కాంప్లెక్స్ ఆవరణ చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, వాటిని తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అలాగే ఇంజనీరింగ్ వివిధ పరిపాలనా విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. బిల్లింగ్ టైం అయిపోతానా మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు మాకు సహకరించండి. ఎవరు షాపుల ముందర వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మీ సమస్యలు చెప్పారు కాబట్టి అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు ఇక్కడ మళ్ళీ అందరం సమావేశమైనాం. మార్కెట్ రెడీ అయినాక ఆ రోజు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా గుడ్విల్ ఆక్షన్లో ఈ మార్కెట్ను స్టాల్స్ అన్నీ కూడా వేలం వేయడం జరిగింది. వేలంలో కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాడుకున్నారు. అందరి యొక్క ఆశయము, లక్ష్యము ఆ రోజు ఒకటే, మంచిగా వ్యాపారాలు జరుగుతాయి, మంచిగా లాభాలు వస్తాయి, మా కుటుంబాలన్నీ కూడా చక్కగా ఉంటాయి, మేము బాగుపడతాము అనేటువంటి దృక్పథంతో మీరందరూ కూడా ఆక్షన్లో పాడుకున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మేము కట్టించినటువంటి ఆ యొక్క విలువ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గానే మాకు డబ్బు వచ్చేసింది, అంటే ఆప్షన్ అయింది. అందువల్ల మేము కూడా దీన్ని మంచి సౌకర్యంతో మీకు అందించాం. మనం ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో మార్కెట్ను కట్టాం. ఈరోజు అది అక్కడ అలా కనిపించడం లేదు. అందువల్ల ఒక్కసారి అన్ని విషయాలను గమనించి మళ్ళీ దానికి ఏం చేస్తే బాగుంటుందో గమనించండి చెప్పేసి వారు సూచిస్తే అప్పటికే ఒక ఆలోచన ఉంది. సో దానికి అనుగుణంగా మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పేసి రమ్మన్నాం. ఎవరు ఇక్కడ అన్యాక్రాంతంగా ఉండి రకరకాలుగా ఉండే వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ అది. ఎందుకంటే మేము ఇక్కడ 24 గంటలు ఉంటాం కాబట్టి మాకు వెహికల్స్ అన్నీ కూడా చుట్టూరు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ రౌండ్గా వెహికల్ తిరగలగాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఇమ్మీడియట్గా వెకేట్ చేయండి. తర్వాత ఏందనే విషయం మాట్లాడతాము. అలా కాని పక్షంలో రేపటి నుంచే మా టౌన్ ప్లానింగ్ వారు, మా ఆర్ఓ గారండి రేపటి నుంచే ఎవిక్షన్ స్టార్ట్ చేయాలండి. మొత్తం వెహికల్ రావాలి మనం, అదర్వైజ్ నో. సో దీన్ని మీరు గమనించుకోండి.